నమస్తే శ్రీకాకుళం పీపుల్స్. నేను ఎకో ఫ్రెండ్లీ జనరేషన్ సపోర్ట్ చేస్తున్నాను కదా. కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. కొంతమంది పీఓపీ వద్దు మెట్టు విగ్రహాల ముద్దు అనేసి నిరాధారంతో ఒక 5 రోజుల ముందు వినాయక చవితి స్టార్ట్ చేస్తారు. నేను మాత్రం వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళ డీటెయిల్స్ దగ్గర ఒక 20 గ్రామాలకు వెళ్ళేసి మొత్తం కంటెంట్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఉంది చూడండి. ఈ రోజు మళ్ళీ ఇక్కడ మనకు బలగ వీధి ఉంది కదా శ్రీకాకుళంలో, అక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇతనితో మాట్లాడదాం. చెప్పండి. నా పేరు గణపతి అండి. బలగ కుమ్మరి వీధిలో ఉంటున్నాను. నేను 12 సంవత్సరాల నుంచి ఇదే విగ్రహాలు ఓన్ గా చేస్తున్నాను. నేను నేర్చుకున్నది మా వదిన గారి దగ్గర. తర్వాత మా బావ గారు కూడా వంజరపు రామారావు గారు నిర్మాణంలో ఉంటారు. అతని దగ్గర కూడా నేర్చాను. నేర్చిన తర్వాత వీళ్ళ ప్రకారం నేను కొంచెం ఇంకా ముందుకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే మీ ద్వారా కొంచెం ఇంకా పాపులర్ అవుతున్నామని కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే పిఓపి కంటే మట్టి విగ్రహాలు అనేది పూజకి చాలా విలువైనది. పిఓపి ఏంటంటే వాటర్లో కలుపుతాం కాబట్టి మళ్ళీ మనం అదే వాటర్ తాగుతాం కాబట్టి అది ప్యూరిఫై అయితే అవ్వదు. ఇది ఏంటంటే ఇది ఎవరికి కూడా తెలియదు. ఏంటంటే తక్కువలో దొరుకుతుంది కదని అనుకుంటారు కానీ వాటికి వీటికి 2000 లేక 2500 రూపాయలు తేడాలు ఒకటి మాత్రమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నెట్లో అనేది ఏంటంటే డిజైన్ ఇస్తారు కాబట్టి వాటి తగ్గట్టు ప్రైజ్ అనేది చెప్తాం. మామూలు ప్లెయిన్ బొమ్మ అంటే నార్మల్ రేట్లో ఉంటుందండి. ఇప్పుడు పిఓపి కూడా యూజ్ చేసిన వాళ్ళు పక్కన నాగవల్లి రివర్ ఉంది కదా, రివర్ మొత్తం పిఓపి వినాయక చవితి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నీళ్ళే మనం తాగుతున్నాం. మున్సిపల్ వాటర్ వస్తుంది కదా కొలైలట, ఆ పిఓపి అందులో నిబంధన చేస్తారా? కొన్ని మొన్న బిఫోర్ వీడియోలో ఉంటది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఒక అతను మాట్లాడారు. ఇతను కూడా చెప్పారు అండ్ పిఓపిని యూజ్ చేయకూడదు, ఓన్లీ మెట్టి విగ్రహాలు యూజ్ చేయాలి అనేసి.